సమంత నాగచైతన్య వీరిద్దరూ విడిపోయినప్పటి నుండి వీరి గురించి ఎన్నో తెలియని విషయాలు మీడియాలో వినిపించాయి. ఇక అందులో కొన్ని నిజాలైతే మరికొన్ని రూమర్స్ గా మిగిలిపోయాయి. అయితే అప్పుడప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వారు గతంలో పాల్గొని మాట్లాడిన మాటలు తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అలాంటివి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా సమంత నాగచైతన్య గురించి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. సమంత గతంలో రానా హోస్ట్గా చేసిన ఓ షోకి వెళ్లి నాగచైతన్య గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సమంతని రానా దగ్గుపాటి మీకు కుక్కలు అంటే చాలా ఇష్టమా అని అడిగారు. దానికి సమంత మాట్లాడుతూ నాకు కుక్కలంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇంట్లో కుక్కని పెంచుకునేదాన్ని. కానీ పెళ్ళయ్యాక మా ఆయనకి మాత్రం కుక్కలు అసలు ఇష్టం ఉండదు, అందుకే ప్రస్తుతం కుక్కని పెంచుకోవడం లేదు. ఇంట్లో కుక్క లేకపోయినప్పటికీ నేను చేతికి కుక్కలాగే ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడంతోనే నేనే ముందుగా వెళ్ళి కుక్కలాగా పలకరిస్తాను, అందుకే చేతికి కుక్కల అవసరం లేదు, నన్నే కుక్కలాగా పెంచుకుంటున్నాడు అంటూ సమంత అప్పట్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ వీడియోని కొంతమంది కావాలనే వివాదాస్పదం చేస్తూ సమంతని నాగచైతన్య కుక్కలాగా చూశాడు, అందుకే అలాంటి హీనమైన బతకలేక విడాకులిచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.